ప్రస్తుతం మనం ఒంగోలు త్రిపుల్ ఐటీ సెంటర్లో ఉన్నాము. ఒంగోలు త్రిపుల్ ఐటీ ఒంగోలు నుంచి కనిగిరి తరలిస్తున్న నేపథ్యంలో కూడా గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ఒక ఉద్యమానికి విద్యార్థి సంఘ నాయకులు కూడా తమ మద్దతు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోకుండా వారిని ఖచ్చితమైన భద్రత కల్పించాలని చెప్పేసి కూడా విద్యార్థులకి వారు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ విద్యార్థి జేఏసీ నాయకులు జగదీష్, అదేవిధంగా ఏపీపీ లీడర్స్ కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితుల్లో ఎటువంటి సపోర్ట్ చేస్తున్నారు, వారు కూడా ఎటువంటి డిమాండ్స్ కోరుతున్నారు, వారు మాట్లాడి తెలుసుకున్నారు. చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న త్రిపుల్ ఐటీని కనిగిరి తరలిస్తున్నామని చెప్పేసి ఒక అధికార ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు. కానీ కొన్ని కారణాల వల్ల కూడా త్రిపుల్ ఐటీ ఒంగోలు నుంచి కనిగిరి తరలిస్తారని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ఎంతవరకు సీరియస్గా తీసుకోవచ్చు? ఈరోజు 2016 అంటే మేము మొదటి నుంచి కూడా ఒంగోలుకి ఒక ట్రిపుల్ ఐటీ కావాలి. ప్రకాశం జిల్లా విద్యార్థి యువత వెనకబడిపోయి ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఒక ట్రిపుల్ ఐటీ కావాలని చెప్పి 2015లో ఒంగోలులో కావాలి నిరసన ప్రదర్శన ద్వారా 2016 రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా వెనుకబాటుతనంలో ఉంది, ప్రకాశం జిల్లాలో పేద విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలని చెప్పి 2016 అమెండ్మెంట్ చేసి 2018 చట్టం చేశారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ చట్టం చేయకుండా ఒక జీవోతో మరి కనిగిరి బల్లిపల్లి ఎట్లా తరలిస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది అన్యాయం, అక్రమం, అధర్మం. వీళ్ళు పేద విద్యార్థులనే ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే నారా లోకేష్ గారికి ఏదో ఫీడ్బ్యాక్ ఇచ్చుండొచ్చు, ఏమని ఏదో విధంగా ఇచ్చుంటారు వాళ్ళు. కానీ లోకేష్ గారు కూడా పాదయాత్ర జరిగేటప్పుడు కానీ గతంలో మేము కలిసినప్పుడు హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్లో కూడా నారా లోకేష్ గారిని కలిసాం. ఆయన చెప్పాడు ఖచ్చితంగా ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈరోజు కనిగిరి బల్లిపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికే కేవలం అడవి ప్రాంతం, ఎలాంటి వసతులు లేవు, ట్రైన్ సౌకర్యం లేదు, బస్సు సౌకర్యం లేదు. ఏ పేద విద్యార్థులను తీసుకొని మీరు అక్కడ బలి చేద్దామని చెప్పి ఈరోజు అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా. ఎందుకంటే మాకు ఒంగోలులోనే ట్రిపుల్ ఐటీ కావాలి, అది ఒంగోలుది. ఒంగోలు అవసరమైతే బల్లిపల్లి ఇంకో ట్రిపుల్ ఐటీ వేయండి, లేకపోతే మార్కాపురానికి ఇంకో ట్రిపుల్ ఐటీని మేము కాదంటలా, ఎప్పుడు మేము వ్యతిరేకించాం. ఒంగోలులోనే ఉండాలి. ఈ ట్రిపుల్ ఐటీలో పేద బడుగు బలహీన వర్గాలు చదువుకొని ఒక ఉన్నత విద్యలో శాస్త్రవేత్తలు గాను, ఐఏఎస్లు గాను, ఐపీఎస్లు గాను, గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని సెక్టార్లో కూడా ఈరోజు ఉద్యోగాలు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకొని ఒంగోలులోనే కొనసాగించే విధంగా కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మార్కాపురం కొత్తగా ఏర్పడిన జిల్లా, ఆ జిల్లా కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే అక్కడ కూడా కొన్ని విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి. కాబట్టి ఉద్దేశంతో కూడా త్రిపుల్ ఐటీ తరలిస్తుందని మీరు విద్యార్థి సంఘం కూడా ఎందుకు భావించట్లేదు? ఇది కేవలం రాజకీయ కోణం అని మీరు ఎలా అనుకుంటున్నారు? వాస్తవంగా ఇది రాజకీయ కోణం. ఇప్పుడు దోపగుంటలో ఫస్ట్ ఒంగోలు ట్రిపుల్ ఐటీ ఒంగోలు ఏర్పాటైన తర్వాత దానికి భూమి దొరకలేదు అన్నారు. మేము అనుకున్నామంటే ఖచ్చితంగా ఒక నూజివీడు ఉంది 40 ఎకరాలే, మరి 60 ఎకరాలు ఉంది, 70 ఎకరాలు ఉంది, 100 ఎకరాలు ఉంది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఆయన పట్టుదలతో తెచ్చుకున్నాడు ఇక్కడ ట్రిపుల్ ఐటీని. తెచ్చుకున్నాక ఆయన ఆల్రెడీ స్థలం కూడా చూపించారు. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల మార్కాపురం లేదంటే కనిగిరి ప్రాంతాలకు పోవాలంటే అక్కడ మంచినీటి సౌకర్యం ఉందా? అది ఫ్లోరైడ్ ప్రాంతం. ఎక్కడైనా విద్యార్థులు బాగా చదువుకొని పైకి రావాలన్నప్పుడు మంచినీటి సౌకర్యం ఉండాలి. బల్లిపల్లికి పోవాలంటే 7 నుంచి దాదాపు 150 కిలోమీటర్లు. ఎవరు పోతారు, ఎట్లా ఉంటారని చెప్పి మరి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే ఈరోజు మార్కాపురాన్ని అభివృద్ధి చేయండి, మార్కాపురానికి ఇంకో ట్రిపుల్ ఐటీ చేయండి, కొత్త జిల్లా, కొత్త నిధులు కొత్తగా కేటాయిస్తే బాగుంటుంది. ఉన్న బలంగా ఒంగోలులో ఉన్న తీసుకొని వెళ్తే ఒంగోలు ప్రజలు చేతగాని వల్ల, లేకపోతే ఒంగోలులో ఉన్న ప్రజాప్రతినిధులు చేతగాని వల్ల, లేకపోతే ఈ సమస్యకు సంబంధించి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఉన్నారు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నారు, జిల్లా మంత్రులు ఇరువురు ఉన్నారు, అంటే గొట్టిపాటి రవికుమార్, అదేవిధంగా డోలా శ్రీ బాలవరి. ప్రజాప్రతినిధులు ఎవరైనా కలిసి ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. చెప్పాము. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నకు చెప్పాము. అది ట్రిపుల్ ఐటీ అనేది నేను ఆ రోజు కృషి చేసి నారా చంద్రబాబు నాయుడు ద్వారా తీసుకొని వచ్చాను. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల వెళ్ళే విధంగా ఉంది. కాతే నేను ఖచ్చితంగా పోరాటం చేస్తాను. జనార్దన్ అన్న హామీ ఇటు ఏంటంటే ఒంగోలులోనే కొనసాగే విధంగా నేను చూస్తానని చెప్పి హామీ ఇచ్చారు ఆయన. ఎందుకంటే వాళ్ళ తాతగారు కూడా 1000 ఎకరాలు మరి దామచర్ల కీర్తిశేషులు ఆంజనేయులు గారు విద్యార్థులకి మరి ఉచితంగా ఇచ్చారు. సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజీ, సక్కుబాయమ్మ పాలిటెక్నిక్ కాలేజీలు అన్నీ ఇచ్చారు. కాబట్టి దామచర్ల కుటుంబం విద్యకు పెద్దపేట వేసింది. కాబట్టి అదేవిధంగా ఒంగోలులో కూడా దామచర్ల జనార్దన్ అన్న ట్రిపుల్ ఐటీ కొనసాగించే విధంగా మరి నారా
లోకేష్తో మాట్లాడాలని చెప్పి మేము మనం చేస్తున్నాం. అదేవిధంగా కూడా ఈ ఉద్యమానికి తమ పూర్తి స్థాయి మద్దతు తెలుపుతూ ఏబీవీపీ నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అసలు వారు ఎటువంటి డిమాండ్స్ కోరుకుంటూ చెప్పండి. ముఖ్యంగా మీరు ఏబీవీపీ నుంచి కూడా ఈరోజు ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. అసలు ముఖ్యంగా ఏబీవీపీ నుంచి మీరు ఎటువంటి డిమాండ్స్ ఉన్నారు అంటే ఈ త్రిబుల్ ఐటీ తరలింపు మీద? మాకు ఎలాంటి డిమాండ్స్ అంటే ఇప్పుడు కనిగిరిలో ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. అంటే కనిగిరి నుంచి 19 కిలోమీటర్లు ఏదో ఊర్లో గ్రామంలో పెడితే ఇక్కడ నుంచి విద్యార్థులు ఎలా పోతారు, ఎలా రావాలి, అదేవిధంగా హాస్పిటల్ కానీ వాటర్ కానీ అలా ఏం లేవు. ఈ విధంగా ఎలా విద్యార్థులు చదువుకుంటారు అని అడుగుతున్నాం. అదేవిధంగా మీరు కనిగిరిని డెవలప్ చేయాలంటే ఏదైతే వేరే చోట ఉన్న త్రిబుల్ ఐటీ కాలేజీలు ఉన్నాయో అవి తీసుకొచ్చి కనిగిరిలో పెట్టుకోండి. కానీ ఒంగోలు నుంచి త్రిబుల్ ఐటీ కాలేజీని తీసుకెళ్ళడం ఇది ఒక అన్యాయం. అదేవిధంగా దీనిపై ఏదైతే శాసనసభ్యులు దాంతో జనార్దన్ గారు, ఎంపీ మావంటి శ్రీనివాసరెడ్డి గారు దీనిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఏవైతే నారాయణ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడానికి కూడా మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏబీవీపీ అంటే బీజేపీకి కొన్ని అనుబంధంగా ఉన్నది. బీజేపీ అంటే ఇప్పుడు కూటమిలో ఒక ప్రధాన భాగంగా ఉన్న పరిస్థితి. ఈ సమస్యను మీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం విద్యార్థి సంఘాల నుంచి ఏమైనా చేస్తున్నారా? ప్రజలందరూ అనుకుంటున్నారు ఏబీవీపీ అంటే బీజేపీ అని. కాదు, ఏబీవీపీ అనేది ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్ర సేవక సంఘ్ సంస్థలో ఒక భాగము. అదేవిధంగా బీజేపీ తరఫున ఏబీవీపీ తరఫున మేము ఏం చేయాలో విద్యార్థుల కోసము పనిచేస్తాము. అదేవిధంగా దీనిపై దృష్టి చేసి ఎవరికి చెప్పాలంటే వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఇది మొత్తానికి త్రిబుల్ ఐటీ ఒంగోలు నుంచి కనిగిరి తరలింపు ఉద్యమం అయితే రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దానికి రోజు రోజుకి మద్దతు కూడా పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడినటువంటి విద్యార్థి చేసి అదేవిధంగా ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు కూడా ఈ తరలింపు విషయం మీద కూడా పూర్తిగా విద్యార్థులకు అయితే మద్దతు తెలుపుతున్నారు. త్రిబుల్ ఐటీ సెంటర్ నుంచి విద్యార్థులు క్లాసులు బహిష్కరించి చేస్తున్న ఉద్యమానికి అయితే తమ పూర్తి మద్దతు తెలియజేస్తాము. ఈ ఒంగోలు నుంచి త్రిబుల్ ఐటీ కనిగిరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోనిచ్చే ప్రసక్తే లేదు. దానికోసం అయితే ఉద్యమానికి అయితే మేము సిద్ధపడతాం. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజాప్రతినిధులు కలవటం, వాళ్ళ నుంచి సరైన హామీ కూడా మాకు వచ్చిన నేపథ్యంలో అయితే మేము ధైర్యంగా ఉన్నాము. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని అయితే రానున్న రోజుల్లో తీవ్రతరం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఒంగోలు త్రిబుల్ ఐటీ నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.